నందమూరి తారక రామారావు గారి 101 జయంతి మరి మహబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఎన్టీ రామారావు ఒక యుగ పురుషుడు. తెలుగువారి ఔన్నత్యం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ఎన్టీ రామారావు. పేద పడుగు బలైన వర్గాలకు ఈరోజు రాజకీయ చైతన్యం తెచ్చింది కూడా నందమూరి తారక రామారావు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఢిల్లీకి పోయినప్పుడు మరి మన తెలుగు వారిని మద్రాసీలు అనేది దాన్ని మరి ఈరోజు తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తింపజేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూటకొక ముఖ్యమంత్రిని మారుస్తూ మన తెలుగు జాతికి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు 2 రూపాయల కిలో బియ్యం, వారు ఉండటానికి ఇండ్లు, అదేవిధంగా మరి ప్రతి గ్రామంలో రోడ్లు, తర్వాత ఎన్నో కార్యక్రమాలలో ప్రజోద్ధర పాలన, మరి అదేవిధంగా మండలిక వ్యవస్థ, స్త్రీలకు సమాన హక్కు, ఆస్తులు సమాన హక్కు, ఇలా అనేకమైన కార్యక్రమాలు చేసి పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం స్థాపించిన తర్వాత వారి ఆశయాలనే ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాల్సిన చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రజలు మరి స్వాగతం వారికి మద్దతు తెలుపుతూ ఈరోజు మన రేపు జరగబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయితేనని ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి వారి ముఖ్యమంత్రి మళ్ళా చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్టీ రామారావు గారి ఆశయాలని మనం తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కొనసాగిస్తామని తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.